షూటింగ్ స్పాట్కి వెళ్ళా. బన్నీ సుక్కు ఇద్దరు ఉన్నారు అక్కడ. కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు, సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగాడు. ఎందుకు చూడండి సుక్కు, చూస్తానన్నా. సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు. ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్స్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి. బన్నీ సుక్కు అంటాడు, ఎవరన్నా సీన్ చూసి సినిమా చూస్తావా అంటే నేను చూడండి అంటాను, ఆ తర్వాత వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు. బన్నీ అంటాడు, అవును కూడా, నేను కూడా అస్సలు చూడను, ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, ఫేస్లో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్నీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఈ 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా, ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్గా అర్థమైపోయింది. అండ్